చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును మెదక్ ఆర్డీఓ రమాదేవి, చిన్నశంకరంపేట తహసీల్దార్ మన్నన్, సంబంధిత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రైతులతో కలిసి కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు హాజరైన రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతులకు చుట్టమని, భూమి హక్కులు భద్రం, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రాత్మక మార్పు అని అన్నారు. మోకపై ఉన్న రైతులకు హక్కు ఉండాలన్నదే భూభారతి చట్టం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ధరణి స్థానంలో రైతులకు మేలైన చట్టం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారి భూములకు భూదార్ కార్డు కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారం కాని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందన్నారు. వారసత్వంగా వస్తున్న యజమానులకు పేరు మార్పులు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ మన్నన్, ఎంపీటీఓ దామోదర్, ఏడీఏ విజయ నిర్మల, మండల వ్యవసాయాధికారి లక్ష్మీప్రవణ్, జంగరాయ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ రాజ్రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు ఉంటారు. అదేవిధంగా భూమికి కూడా భూదార్ కార్డు అనేది కూడా ప్రభుత్వం తీసుకొని రాబోతా ఉంది. సో ఆ భూమికి సపోజ్ ఒక ఎల్ఐకి 4 ఎకరాల భూమి ఉంది. ఈ ఎల్ఐ విషయాలు అప్లై చేసుకున్నట్లయితే ఒక లైసెన్స్ సర్వే కూడా భూమిని కొలిచి ఆ 4 ఎకరాల భూమిని కొలిచి ప్రతి ఒక్క హద్దుని కూడా శాటిలైట్ ద్వారా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ చేసుకొని ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్ని కూడా కలుపుకుంటే దాంట్లో ఒక నక్ష తయారు చేసి ఒక మ్యాప్ తయారు చేసి అయిన పాస్బుక్ లోనే ఆ మ్యాప్ ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రింట్ చేసి ఒక్కొక్క కార్నర్ కూడా ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంతా కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అనేదంటే ఈ ఫలానా ఎల్ఐకి పర్మనెంట్ రికార్డ్ వచ్చినట్టు. సో ఈయన 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చినా కానీ ఆ పక్క వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ దగ్గర కూడా పోయి ఇగో నా దగ్గర శాటిలైట్ ఇమేజ్ ఉంది, దీని ప్రకారంగా నా హద్దులు ఇవి అనేది చూపెట్టుకోవడానికి అవుతుంది. సో రెవెన్యూ వాళ్ళకి వచ్చి అడిగిన కూడా వాళ్ళు కూడా భూమి మీదకి పోయి ఆ శాటిలైట్ దాని ప్రకారంగా ఇవి నీ హద్దులని చూపెట్టడానికి అవుతుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ పట్టదారు ఒక వారసులు వచ్చి కూడా మా తాత చనిపోయినాడు ఎప్పుడో 100 ఏళ్ళ క్రితము, బట్ ఆయన పేరు మీద ఈ ఊళ్ళో పట్టా ఉండే, నేను ఆయన చనిపోయినాక అవన్నీ పెట్టడానికి వెతుకుతున్న పాస్బుక్ దొరికి ఆ పాస్బుక్ లో ఈ లాటిట్యూడ్ తీసుకొని ఒక లక్ష ఉన్నది అనేది తీసుకొని వచ్చినట్లయితే 100 ఏళ్ళ తర్వాత కూడా ఆ భూమి ఎక్కడ ఉందనేది కూడా మనకి చూపించడానికి సాధ్యమయ్యే విధంగా ఆ శాటిలైట్ ద్వారా ఈ భూమిలోకి లక్షలన్నీ కూడా మనం రానున్న రోజులలో చేయబోతా ఉన్నాం. సో దీని ద్వారా ఏమైందంటే ఆ భూమికి పర్మనెంట్ భూదార్ కార్డు అంటారు. సో ఒకసారి ఆ భూదార్ కార్డు వచ్చిందంటే మనకి ఆధార్ కార్డు అనేది మనిషి ఉన్నంత వరకే ఉంటుంది. మనిషి తగ్గడం తర్వాత ఆధార్ కార్డు వల్ల ఆ నంబర్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. బట్ భూమి ఎన్ని రోజులు ఉంటుంది, మనకి సూర్యుడు ఉంటాడో ఎప్పుడు రోజులైతే మనకి చంద్రుడు ఉంటాడో సూర్యుడు ఉన్నంత కాలంలో భూమి శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి అందుకనే భూమికి పర్మనెంట్ భూదార్ కార్డు అని మనకి భూభారతి పోర్టల్ ద్వారా పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది.
వన్స్ ఏదైనా వ్యక్తికి పర్మనెంట్ భూదార కార్డు వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇంకా ఆ భూమిలో గట్టు తగాదాలు ఏం లేకుండా, గట్టు పంచాయతీలు ఏం లేకుండా, సర్వే డిస్ప్యూట్స్ ఏం లేకుండా, బౌండరీ డిస్ప్యూట్స్ ఏం లేకుండా భూ వివాద రహిత భూమి అది నిర్ధారించబడింది ప్రభుత్వం చేత అన్న అర్థం వచ్చే విధంగా దానికి భూదార కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి దాని ద్వారా ఎన్ని జనరేషన్స్ వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఆ భూమి మీద పర్మనెంట్ హక్కులు, పర్మనెంట్ టైటిల్ అనేది కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఫ్యూచర్ ఎప్పుడైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా కానీ కొన్న వాళ్ళకు కూడా భరోసా ఏర్పడుతుంది. పక్క వాళ్ళు ఎవరు కూడా కబ్జా చేయగలరు. అమ్మిన వాళ్ళు కూడా ధైర్యంగా ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి కూడా సాధ్యపడుతుంది. ఏ విధమైన అవకతవకలు కూడా జరగకుండా, ఏ విధమైన అటు ఇటు జరగకుండా కూడా మనకి భూదార కార్డు నంబర్ అనేది కూడా మనకి రాబోతూ ఉంది. సో ఈ సంస్కరణలు అన్నీ కూడా ఏ విధమైన భూ రికార్డులలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటన్ని కూడా పరిష్కరించే విధంగా మనకి భూభారతి చట్టం అనేది ఏర్పడింది. సో మరి ఈ చట్టం ద్వారా ఈ చట్టాన్ని అమలు చేయడానికి మరి ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నాం అనేసి అంటే మీ భూభారతి ధరణి చట్టం ద్వారా ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. 2 జూన్ నుంచి అంటే మన తెలంగాణ ఏర్పడిన దినోత్సవ రోజు నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి మండలంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ఆ గ్రామంలో పర్యటిస్తుంది. ఆ పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే గ్రామంలో నివాసం ఉంది. అక్కడ ఎన్నైతే సమస్యలు 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 200 ఉన్నాయా, 300 ఉన్నాయా, అందరికీ ముందే సమాచారం ఇచ్చి ఆ గ్రామంలో పర్యటించి ఆ రోజంతా అదే గ్రామంలో ఉండి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలను లిఖితపూర్వకంగా తీసుకొని నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్ ప్రకారం విచారణ చేసి న్యాయం ఎవరి పక్షానైతే ఉందో వాళ్ళందరికీ కూడా పట్టాలు చేసే కార్యక్రమం కూడా, ఆ భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించే కార్యక్రమం కూడా ఆ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామాల భూ సమస్యలు విని సేకరించి పరిష్కరించడం కూడా జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు. సో మీ అందరూ కూడా మీ ఊళ్ళకి పోయినప్పుడు అక్కడ ఎవరైతే ధరణి ద్వారా బాధితులు ఉన్నారో ఆ బాధితులున్న ఆ పేద బడుగు బలైన వర్గాల రైతులకు వాళ్ళందరూ కూడా ఒక భరోసా చెప్పి సో రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా కదిలి మన ఊరికే రాబోతా ఉంది. 2 జూన్ తర్వాత ఒక రోజు మొత్తం మన ఊరిలోనే ఉంటుంది. మనకి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళకి మనం లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లయితే వాళ్ళ సమస్యను మ్యాక్సిమం పరిష్కరిస్తారు. విచారణ చేసి న్యాయబద్ధమైన సమస్య అయితే పరిష్కారం చూపిస్తారు. ఏవైతే మన పరిధిలో ఉంటాయో రెవెన్యూ పరిధిలో అన్ని సమస్యలు కూడా వాళ్ళు పరిష్కారం చూపిస్తారని వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళు ఏ ఆఫీసుల చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఊరికే 2 జూన్ తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఊరికి కూడా వచ్చి ఆ సమస్యలంతా కూడా పరిష్కరించి మన తెలంగాణ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన ఆదేశానుసారం భూ వివాదాలైతే తెలంగాణ ఏర్పడే దిశగా మనం అందరం కూడా రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా పాటుపడుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఇంత ఎండలు ఉన్నా కానీ కూడా ఇంత